రాజకీయ వారసురాలిగా తన కుమార్తె శత్రుచర్ల పల్లవి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు తెలిపారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయన వెల్లడించారు. తమ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం దృష్ట్యా రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వలేదన్నారు. గిరిజన సమస్యలపై ప్రజల తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు చంద్రశేఖర్ రాజు. అనేది చిరకాల వాంఛ, గిరిజన వాసుల చిరకాల వాంఛ. అది ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ ఊసే లేదు. అసలు గిరిజన వాసులు నదిని దాటాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా పిల్లలు బళ్ళకి వెళ్ళాలంటే నదిని దాటుకుంటూ ఎంత ప్రమాదమైన పరిస్థితి అది. తర్వాత అది ఏనుగులు సంచరిస్తున్నాయి. దేర్ ఇస్ నో రిప్లై లేదు, రియాక్షన్ లేదు. అండ్ రీసెంట్గా 2 అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది. దిశ అన్నారు. ఏంటంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు పేదవాళ్ళు గిరిజన వాసులు వాళ్ళ పిల్లలకి సరైన విద్య అందాలి. వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో